ఎటువంటి హెల్త్ ఇష్యూ వాళ్ళు అయినా కానీ చక్కగా సాఫ్ట్ గా జొన్న ఇడ్లీని ఏ విధంగా తయారు చేసుకోవాలి చూద్దాం. మార్కెట్లలో మనకు జొన్న రవ్వ అనేది దొరుకుతుంది. ఇలాంటి జొన్న రవ్వ లేకపోతే ఇంట్లోనే జొన్నలను గ్రైండ్ చేసుకుని సన్న రవ్వ తీసుకోండి. 1 కప్పు మినపప్పు, 3 కప్పుల జొన్న రవ్వ, 1/2 కప్ సగ్గు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టి 6 గంటల తర్వాత సగ్గు బియ్యంలో నీటిని అలానే ఉంచి మిగతా వాటన్నిటిని శుభ్రంగా 2 సార్లు కడుగు. జొన్న రవ్వను స్ట్రైనర్ లో వేసేసుకోండి. నీళ్ళని మినపప్పు సగ్గు బియ్యం రెండింటిని కలిపి మిక్సీ పట్టి జొన్న రవ్వను మినపప్పును రెండింటిని ఒక బౌల్ లో వేసేసి మంచిగా మిక్స్ చేసి 4-5 గంటల వరకు అలానే పక్కన పెట్టేస్తే ఫార్మేట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా చక్కగా ఫార్మేట్ అవుతుంది. ఫార్మేట్ అవుతూనే ఇడ్లీలు సాఫ్ట్ గా రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసేసుకునేసి ఇడ్లీలను వేసుకోవటం. ఇడ్లీ పాత్రను పెట్టేసుకునేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఇడ్లీలను కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా తోటి ఇడ్లీలు ఎలా ఉంటాయో అనుకుండేరు. మామూలు ఇడ్లీల కంటే చాలా బాగుంటాయి. అల్లం చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ కాంబినేషన్ తోటి సూపర్ గా ఉంటాయి. రెసిపీని మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.